సో, ఈ వీడియో వచ్చేసి లెఫ్ట్ రికర్షన్ అనమాట. లెఫ్ట్ రికర్షన్ అంటే ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్న నాన్ టెర్మినల్ అంటే క్యాపిటల్ లెటర్ అనేది ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉన్న నాన్ టెర్మినల్ అంటే క్యాపిటల్ లెటర్. ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది సేమ్ అయితే దెన్ లెఫ్ట్ రికర్షన్ అక్కర్ అయింది అని అంటామనమాట. ఈ లెఫ్ట్ రికర్షన్ అనేది ఎలిమినేట్ చేసేకి ఒకవేళ మనకిచ్చిన ఎక్స్‌ప్రెషన్ అనేది ఈ ఫార్మ్‌లో ఉంటే లైక్ ఏ డిరైవ్స్ ఏ ఆల్ఫా స్లాష్ బీటా ఫార్మ్‌లో ఉంటే ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి లెఫ్ట్ రికర్షన్ అనేది ఎలిమినేట్ చేస్తామనమాట. సో, ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. చూస్తే ఇదొచ్చేసి ఏ డిరైవ్స్ ఏ డిరైవ్స్ ఏ ఆల్ఫా స్లాష్ బీటా అంటే ఇక్కడ బీటా వచ్చేసి టీ, ఆల్ఫా వచ్చేసి ప్లస్ టీ. ఏ అంటే మనకున్న ఫస్ట్ నాన్ టెర్మినల్ అనమాట. ఈ ఈ అనేది ఏ, ఈ పక్కన ఉన్న రిమైనింగ్ అంతా ఆల్ఫా కింద కన్సిడర్ చేస్తాం. ఇటు సైడ్ ఉన్నది బీటా. సో, ఇది యూజ్ చేసి ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేట్ చేసామనమాట ఇలా ఉన్న దాంట్లో. ఇక్కడ ఈ, ఇక్కడ ఈ ఉంది కాబట్టి లెఫ్ట్ రికర్షన్ అక్కర్ అయింది. ఇక్కడ టీ ఉంది కాబట్టి లెఫ్ట్ రికర్షన్ అక్కర్ అయింది. బట్ ఇక్కడ చూస్తే ఎఫ్ ఉంది, ఇక్కడ చూస్తే బ్రాకెట్ ఉంది. సో, లెఫ్ట్ రికర్షన్ అనేది లేదు. మీరు ఒకవేళ ఇక్కడ బ్రాకెట్‌లో ఎఫ్ ఇచ్చారనుకో ఇక్కడ కూడా లెఫ్ట్ రికర్షన్ లేదు. ఎందుకంటే మనం ఎఫ్‌ని చూడకూడదు. ఫస్ట్ ఎఫ్ కంటే ముందు లెఫ్ట్ బ్రాకెట్ ఉంది. ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది కాబట్టి లెఫ్ట్ రికర్షన్ లేదనే అర్థం అనమాట. సో, ఈ 2 దాంట్లో లెఫ్ట్ రికర్షన్ ఉంది. సో, ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్. ఇది ఈ ఇఫ్ వి టేక్ దిస్ సో, ఇది తీసుకుంటే ఏ టెన్స్ టు అంటే ఏ ఇక్కడ ఏమన్నాం? ఏ అంటే ఈ అన్నాం కదా! సో, ఈ డిరైవ్స్ అంటే ఈ ఫార్ములా చేస్తున్నా. ఈ డిరైవ్స్ బీటా అంటే ఏమి? బీటా అంటే టీ. టీ ఏ డాష్ అంటే ఈ డాష్. ఈ డాష్ నెక్స్ట్ ఈ ఫార్ములా. ఈ డాష్ డిరైవ్స్ ఆల్ఫా అంటే ఏ ఇట్ సైడ్ ఉన్న దాంట్లో ఈ కాకుండా మిగతాదంతా ఆల్ఫా అంటే ప్లస్ టీ. ఏ డాష్ అంటే ఈ డాష్ స్లాష్ ఎప్సిలాన్. సో, ఇది ఎలిమినేషన్ ఆఫ్ లెఫ్ట్ రికర్షన్ అనమాట ఇచ్చిన ఈక్వేషన్‌కి. లేదు నాకు ఫార్ములాస్ గుర్తుండవు, రావు అనుకుంటే ఇంకొక మెథడ్ ఉంది. ఏమంటే దీనికి చేద్దాం. సో, ఏమంటే ఫస్ట్ టీకి చేస్తున్నాం కాబట్టి టీ డిరైవ్స్ అని రాసుకొని ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని అట్లే రాసేసి టీకి చేస్తున్నాం కాబట్టి టీ డాష్ రాస్తాం. నెక్స్ట్ టీకి చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లైన్‌లో టీ డాష్ డిరైవ్స్ అని రాసుకొని లెఫ్ట్ సైడ్ ఇందాక ఈ ఎఫ్ తీసుకున్నాం కదా ఇక్కడికి. ఇప్పుడు ఈ పార్ట్‌లో టీ కాకుండా మిగతాదంతా అంటే స్టార్ ఎఫ్. స్టార్ ఎఫ్ పక్కన మరి టీ డాష్ రాసి స్లాష్ ఎప్సిలాన్. సో, లైక్ ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ఏది, బీటా ఏది, ఫార్ములా ఏమొస్తది, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఇది ఎలా అంటే జస్ట్
టీకి చేస్తున్నాం కాబట్టి టీ డిరైవ్స్ అని రాసుకొని ఈ పార్ట్ని ఇటు రాసేసి టీ డాష్ పెడతాం. నెక్స్ట్ టీ డాష్ పెట్టేసి ఈ పార్ట్ని ఇక్కడ రాసి టీ డాష్ పెట్టి ఎప్సిలాన్ పెడతాం. అప్పుడు కూడా మనకి ఆన్సర్ ఈ ఫామ్లోనే వస్తుందన్నమాట. సపోజ్ ఫస్ట్ చేసిన దానికి ఇలా లైక్ షార్ట్ కట్ మెథడ్ యూస్ చేస్తే ఏం చెప్పా, ఈకి చేస్తున్నాం కాబట్టి ఈ డిరైవ్స్ పెట్టుకోండి అని చెప్పా. ఈ డిరైవ్స్ రైట్ సైడ్ ఉండేది రాసుకోవాలా. టీ రాసుకొని ఈకి చేస్తున్నాం కాబట్టి టీ పక్కన ఈ డాష్ రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఈకి చేస్తున్నాం కాబట్టి ఈ డాష్ పెట్టుకొని డిరైవ్స్ ఈ పార్ట్లో ఈ కాకుండా మిగతాదంతా అంటే ప్లస్ టీ పెట్టి ఇక్కడ కూడా ఈ డాష్ పెట్టి అది రాసేసాక లైక్ ఈ పార్ట్ రాసిన తర్వాత ఈ డాష్ పెట్టి స్లాష్ ఎప్సిలాన్ రాస్తాం. సో ఇది సిమిలర్ అనమాట. ఏమంటే ఇది లైక్ గుడ్డి గుర్తు, అది ఫార్ములా బేస్డ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెఫ్ట్ రికర్షన్. ఈ లెఫ్ట్ రికర్షన్ అనేది డైరెక్ట్ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతారు. విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ లెఫ్ట్ రికర్షన్ అండ్ లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అని, లేదంటే LL(1) ఆ ప్రాబ్లమ్కి లెఫ్ట్ రికర్షన్ అనేది ఫస్ట్ స్టెప్, అక్కడ కూడా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 2 మార్క్స్లో కూడా అడగచ్చు.